ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి పేద విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. పీపీపీ మోడ్లో వెళ్లడం వల్ల విద్యార్థులకు ఏ విధమైన నష్టం ఉండదంటున్నారు మంత్రి సత్యకుమార్. ఎవరికి దారాదత్తం చేయడం లేదని కౌంటర్ ఇచ్చారు. అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు నాయుడుకి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం చేత కదా అని అడుగుతున్నా. మీ మీదే కదా ఆధారపడి ఉంది ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ వైద్య శాఖ మంత్రిగా బీజేపీ వ్యక్తే కదా మంత్రిగా ఉన్నాడు. మరి 5,000 కోట్లు మీరు తీసుకొచ్చి పూర్తి చేయలేరా? పోనీ 8,000 కోట్లు అనుకోండి, పూర్తి చేయలేరా అంటున్నా. సంవత్సరానికి లెక్కేసుకున్నా కూడా ఈరోజు ఈ 5 ఏళ్లలో 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయొచ్చు. ఎందుకంటే పేద విద్యార్థులకి మెడికల్ సీట్ వచ్చేదే కాకుండా 7 నియోజకవర్గాలకి ఈరోజు నాణ్యమైన వైద్యాన్ని అందించే అవకాశం ఉంటుంది. అలాంటి దాన్ని ప్రైవేటు పరం చేసి ఈరోజు పేదవాడి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఏం చేసుకోవడానికని నేను అడుగుతున్నాను. అయిన వారికి అప్పనంగా అందించేస్తున్నామని విషప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. ఇది పారదర్శకంగా ఉంది. మీరు రావచ్చు, టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు, న్యాయస్థానాలు ఉన్నాయి. మీలాగా అడ్డం గిడ్డంగా మేము చేసే అలవాటు మాకు లేదు. లేదా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వచ్చి ప్రభుత్వ భూముల్ని, ప్రైవేట్ భూముల్ని, చుక్కల భూముల్ని లేదా వివాదాస్పద భూముల్ని లక్షల ఎకరాలను దోచేయాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వం మాది కాదు. పేదల పట్ల, ప్రజల పట్ల, వైద్య విద్యార్థుల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల, రాష్ట్ర సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి అధ్యక్ష.